హే గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అన్న సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో నేమ్ ఏంటంటే రాజమండ్రి పిల్లలంట. సో థ్యాంక్ యూ అన్నయ్య నాకు ఒక డౌట్ ఉంది. మా వీడియో చేస్తున్నప్పుడు వీడియో పైన సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టాలి, ప్లీజ్ ఒక వీడియో చేసి పెట్టండి అని అడుగుతున్నారు. సో వాళ్ళైతే ఇవాళ కామెంట్ హైలైట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఇంతకుముందు కూడా నాకు అడిగినారు కాబట్టి వీడియో చేయలేక నేను టైం లేక కుదరలేదు కాబట్టి వీడియో చేయడం కుదరలేదు. కాకపోతే ఈరోజు టైం దొరికింది కాబట్టి వీడియో చేయడం దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలి, ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబ్స్ అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆల్మోస్ట్ అందరు అడిగినారు. సో ఈరోజు అయితే రాజమౌళి పిల్ల అని అడిగినారు అనమాట. రాజమౌళి పిల్ల అంట. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. ఈ రోజు నుండి నేను ఏం చేస్తున్నా అంటే ప్రమోట్ చేయగలుగుతున్నా. ఎవరైతే మనకు కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎవరైతే మనకు కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళ ఛానల్ నేను ప్రమోట్ చేస్తాను అనమాట. కమ్యూనిటీ పోస్ట్లో వాళ్ళ ఛానల్ అనేది ప్రమోట్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నుండి కంపల్సరీ నేను ప్రమోట్ చేస్తున్నా. ఎవరైతే నన్ను కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్కి బట్టి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళ కామెంట్ కంపల్సరీ వాళ్ళ ఛానల్ అనేది నేను ప్రమోట్ చేస్తాను అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ప్రేమతో ఒక కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ చదివి కంపల్సరీ విన్నర్ చేసి అండ్ మీ ఛానల్ అనేది ప్రమోట్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలా మీరు కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్కి అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి గాయస్. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆనండి. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. సో గాయస్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఉంటారు. వాళ్ళకి సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియదు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. కంపల్సరీ వీడియో వాచ్ చేయండి. తప్పకుండా లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి అనమాట. సో ఇక్కడ క్రోమ్లో వెళ్ళండి. క్రోమ్లో వెళ్తే ఇక్కడ క్రోమ్లో మీరు ఏం సర్చ్ చేస్తారంటే పిక్సాబే సర్చ్ చేయండి. PIXABAY సర్చ్ చేయండి. ఇది ఫ్రీ అన్నమాట. సో ఇది ఫస్ట్ వన్కి ఓకే వేసుకోండి. ఫస్ట్ వన్కి ఓకే వేసుకుంటే ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫుటేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఇక్కడ ఆల్ ఇమేజెస్ ఉంది కదా, ఆల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం సెర్చ్ చేస్తారంటే సబ్స్క్రైబ్ బటన్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు లైక్ ఇట్లా ఆల్మోస్ట్ ఎలా డిఫరెంట్ మనకు సబ్స్క్రైబ్ బటన్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే ఏదైనా నచ్చిన సబ్స్క్రైబ్ బటన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ చూడండి. సో నాకైతే ఇది నచ్చింది అన్నమాట. సో దీనికి ఓకే వేస్తా. లైక్ ఇట్లా మీరు ప్లే కూడా అవుతుంది ఆటోమేటిక్గా. సో అది ప్లే అవుతుంది చూడండి. సో అది మనకు కావాలనుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఉంది చూడండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. డౌన్లోడ్ ఉంది ఇక్కడ. లైక్ ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సైజెస్ వస్తాయి. సో ఆల్మోస్ట్ అన్ని సైజెస్ వచ్చినాయి మీకు. లైక్ ఇట్లా మీకు ఐఫోన్ ఉంది అనుకోండి, సో మంచి క్వాలిటీలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఓకే వేసుకుంటున్నా. థర్డ్ వన్ ఓకే వేసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది చూడండి. డౌన్లోడ్ ఓకే వేసుకోవచ్చు. సో గాయస్ ఇట్లా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ వచ్చింది. సో ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో గాయస్ ఇక్కడ నేను ఓపెన్ చేశాను అనమాట. సో ప్లే చేసి చూస్తాను. సో ప్లే అయింది అనమాట. ఓకే, ఇట్లా వచ్చింది. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితేనే మనకు అది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్ వస్తాను. సో ఇక్కడ మీరు ఏ యాప్లో చేస్తున్నారో నాకు తెలియదు. సో కొందరు అయితే VNలో చేస్తారు, కొందరు KineMasterలో చేస్తారు. లైక్ ఇట్లా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో నాకైతే నచ్చిన యాప్ ఏంటంటే VN యాప్. నేను ఏదైతే వీడియో ఎడిటింగ్ చేస్తానో ఇక్కడ VNలోనే చేస్తాను అనమాట. సో కొందరు KineMasterలో చేస్తారు. లైక్ ఇట్లా ఎవరైనా KineMasterలో చేస్తారు కదా. సో నాకైతే టైం లేదు KineMasterలో చేసేందుకు. సో నేను VNలో చేస్తాను అనమాట. కంపల్సరీ మీకు VNలో చూపిస్తాను. కాదు మీకు VNలో చేయరాదు అనుకుంటే KineMasterలో కావాలనుకుంటే మీకు నెక్స్ట్ టైం నేను వీడియో చేయగలుగుతాను అనమాట. ఇప్పుడైతే నేను VNలోనే చేస్తాను అనమాట. నాకు టైం లేదు. ఇక్కడ చూడండి 11 అవుతుంది టైము. నైట్లో చేస్తున్న వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకోసం స్పెషల్గా చేస్తున్నాను అనమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ మనకు అడిగిన క్వశ్చన్స్కు నేను తప్పకుండా రెస్పాన్స్ ఇస్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, VN యాప్ ఓపెన్ చేసుకోండి. గాయస్ ఇక్కడ VN యాప్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఓకే వేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, ఓకే వేసుకోండి. గాయస్ ఇక్కడ ఏదైనా వీడియో మీరు చూస్ చేసుకోండి. సో లైక్ ఇట్లా ఇది ఒక వీడియో ఓకే వేసుకుంటా. సో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి అండ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అండ్ VN యాప్లో సో కొద్దిగా టైం అయితే పడుతుంది. సో గాయస్ ప్రాసెసింగ్ అయితే 90% కంప్లీట్ అయింది. ఇక్కడ చూడొచ్చు 90% కంప్లీట్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇది ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లైక్ ఇట్లా మీకు ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రాసెసింగ్ కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మన వీడియో వచ్చింది. సో ఇక్కడ నేను దీనికి ప్లే చేసి చూపిస్తాను అనమాట. సో ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి
ఇట్లా ఓకే. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, సబ్స్క్రైబ్ బటన్ కావాలి. ఎక్కడ నుండి పెట్టుకోవాలి, ఇక్కడ చూడండి. సో కొందరికి తెలియకుంటే మీకు ఇవేం యాప్ ఎడిటింగ్ తెలియకుంటే ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట, సింపుల్లీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గుర్తుంది కదా, ఈ గుర్తుకు ఒక వేసుకోండి, ప్లస్ సింబల్. సో ప్లస్ సింబల్కి ఒక వేసుకుంటే వీడియో టు ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇందాక డౌన్లోడ్ చేసుకున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఓకే వేసుకోండి. దీన్ని లైక్ ఇట్లా ఓకే వేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది గ్రీన్. సో వచ్చిందా, దీనికి ప్లే చేసి చూపిస్తాను, ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. సో వచ్చింది. సో దీనికి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితేనే మనకు బాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ సో దీనికి ఇట్లా ఓకే వేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ వీడియోకు ఓకే వేసుకోండి. ఓకే వేసుకున్న తర్వాత కింద కనిపిస్తుంది చూడండి, కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే క్రోమ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. తెలియకుంటే మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇక్కడ ఉంది చూడండి, క్రోమా కీ కనిపిస్తుంది చూడండి. ఈ క్రోమా కీకి ఒక వేసుకోండి. క్రోమా కీకి ఒక వేసుకుంటే లైక్ ఇట్లా మన ఫింగర్ ఉంటుంది లేదండి, ఈ ఫింగర్తో ఇలా వేసి ఇలా ఇక్కడ డౌన్లో వదిలేయండి. జస్ట్ అంతా వదిలేసి ఇక్కడ ఓకే బటన్ కనిపిస్తుందా, దీనికి ఓకే వేసుకోండి. సో ఓకే వేసిండ్రా, ఇక్కడ ప్లే చేయండి చూడండి, వెళ్ళిపోయిందా, ఇది అన్నమాట. సో దీనికి స్మాల్ చేసుకోవాలంటే స్మాల్ చేసుకోవచ్చు, లైక్ ఇట్లా ఓకే వేసుకుంటే స్మాల్ ఇట్లా 2 ఫింగర్తో ఇట్లా పెట్టుకొని స్మాల్ చేసుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సో ఇట్లా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని సో ఇట్లా ప్లే చేయొచ్చు చూడండి. వచ్చిందా, ఇంత సింపుల్, ఇందులో ఏం వేరే విషయం లేదు. సో ఈ సింపుల్ అన్నమాట. క్రోమా కీలో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, లైక్ ఇట్లా చేసుకుంటే మీ వీడియో సబ్స్క్రైబ్ బటన్ అనేది యాడ్ అవుతుంది అనమాట, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.